ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 5, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకయాత్రలో మనము దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనకు కూడా అనేకమైన కష్టాలుంటాయి, బాధలుంటాయి, అనేకమైన ఇరుకు ఇబ్బందులు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాం. మనకు కూడా ఇతరుల వలె అన్ని వైపుల నుంచి అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనము ఇతరుల కంటే కూడా ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని పిల్లలుగా ఈ భూమి మీద దేవుని మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నామా, మన విశ్వాసంలో ఎంత నిలబడి ఉన్నామా అనే పరీక్షలు ఎదురవుతాయి. అలాగే మన జీవితంలో దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటే మనల్ని దక్కించుకోవటానికి కూడా దేవుడు మనకి శోధించే పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. ఏది ఎదురైనా సరే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, మన కనులెత్తి దేవుని వైపే చూసినప్పుడు దేవుడు ఎంతైనా సరే మనల్ని ఎత్తుపట్టుకున్నారన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. మనకు ఏ అపాయము రాకుండా ఆయన రెక్కల చాటున మనకు కప్పి ఉన్నారని మనం గమనించుకోవాలి. అంతేగాని మాకే ఇన్ని కష్టాలున్నాయి, మాకే ఇన్ని శ్రమలున్నాయి, మాకే ఇన్ని శోధనలున్నాయి, దేవుడి కను దృష్టి మా మీద పడట్లేదు అని మనం ఎన్నోసార్లు దేవుని శోధిస్తూ ఉంటాం. దేవుడు మా వైపు చూడట్లేదు అని ఎన్నోసార్లు దేవుని బాధ పెట్టే మాటలాడే ఉంటాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, మనం ఏది అనుభవించినా సరే అది మన మేలుకే అనుకునే మనస్తత్వం కలిగి మనం ఉండాలి. ఏది మనకి ఎదురవుతున్నా అది మనకి అనుభవ జ్ఞానం కోసమే మనకి ఎదురవుతున్నాయి, వాటిని దాటుకొని వెళ్ళాలి, వాటిలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అనే గొప్ప నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకం నుండి ప్రత్యేకింపబడ్డాం కాబట్టి, వేరు చేయబడ్డాం కాబట్టి, మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి, ఈ లోకంలో మనం ఎన్ని రోజులు ఉన్నా సరే దేవుని మీద ఆధారపడాలి. దేవుని పిల్లల ప్రత్యేకత మనము కలిగి ఉండాలి, దానిని చూపించాలి. అప్పుడు మనం దేవుని మహిమపరుస్తాము, దేవుడు మనల్ని మహిమపరుస్తారు. కాబట్టి మన జీవిత యాత్ర అంతా కూడా ఏది ఎదురైనా సరే దానిని దాటుకుంటూ జయిస్తూ దేవుని నుండి గొప్ప మన్నన పొందుకుంటూ ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్నారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.